చందుర్తి మండల కేంద్రంలోని అటవీ ప్రాంత శివార్లలోని గట్టు పెరుమాళ్ హనుమాన్ ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా చివరి శనివారం ప్రజల సహకారంతో అన్నప్రసాదం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆయనను మహాలక్ష్మి ఆలయ కమిటీ చైర్మన్ బాసెట్టి భాస్కర్ సెలవుతో సన్మానించారు. ఈ క్రమంలో పులి సత్యం, షిరిడి మల్లేశం, మర్రి మల్లేశం, మోతిబాబు అవిరణిని, శ్రీనివాసరావు, హనుమయ్యచారి, మరి రాజుతోట శ్రీనివాస్, శెట్టిపల్లి మహేష్, మర్రి భూమేష్, శివరాజం తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని గట్టు పెరుమల్ల ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ప్రతి చివరి శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు అన్నప్రసాద కార్యక్రమం జరపబడును. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వ గౌరవనీయులు ప్రభుత్వ మన శ్రీనన్న గారు హాజరయ్యారు. మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. చందుర్తి మండల కేంద్రంలో శ్రీ హనుమాన్ టెంపుల్ ఆలయం గట్టు పెరుమల్ల స్వామి అడవి ప్రాంతంలో వెలిసిన స్వామి. చందుర్తి ప్రజలు శ్రావణ మాసంలో ప్రతి శనివారం నాడు దర్శించుకుంటారు. అలాగే ప్రతి సంవత్సరం లాస్ట్ శనివారం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనన్న గారు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ఈ స్వామివారిని దాదాపు తలుసుకొని ఎంతో మంది కరీంనగర్ కావచ్చు, వేములవాడ, సిరిసిల్ల ప్రాంతం నుంచి అందరూ దర్శించుకుంటారు. ఇదానికి సహకరించిన ప్రతి ఒక్క దాతకు, అదేవిధంగా నేను అడగగానే పోతే బాబు, మన దారం అనిలు, ఐరన్ శ్రీనివాసు, ఇంకా కొంతమంది ఉన్నారు. వారు కూడా దాతలకు అందరికీ పేరు పేరున చెప్పాలంటే టైం పడుతుంది కాబట్టి కొంతమంది దాతలు కూడా దీనికి సహకరించారు. వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం.